నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే. ఈ మధ్య మిమ్మల్ని అడగమని నాకు కొన్ని మెయిల్స్ వచ్చాయి సార్. సో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించిన టాపిక్ ఒకటి మీ ముందు చదివి వినిపిస్తాను. మిమ్మల్ని అడగమన్నారు. అదే నేమ్ వచ్చేటప్పటికి తులసిరామ్ గారు ప్రదీప్ జోషి గారిని ఈ క్వశ్చన్ అడగండి అన్నారు. సో ఆయన క్వశ్చన్ చదువుతాను సార్. ఫస్ట్, ఈ సృష్టిలో కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటి పాపాల పుణ్యాల లెక్కలు ఎలా చూస్తారు? ఎవరు చూస్తారు? మనం ఒక ఆఫీస్లో ఉంటేనే 100 మంది జీతాలు ఇవ్వడానికి వాళ్ళ విషయాలు కంప్యూటర్లో నమోదు చేయడానికి విసుగనిపిస్తుంది మనకి. అలాంటిది కొన్ని కోట్ల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. వాటి కర్మలను ఎలా, ఎవరు, ఎక్కడ నమోదు చేస్తారు? మరలా వాటి కర్మలను అంటే శిక్షలను ఎవరు నిర్ణయిస్తారు? సెకండ్ క్వశ్చన్, అంటే దీనికి కంటిన్యూషన్ అనుకుంటాను. ఈ భూమి మీద రోజుకి కొన్ని లక్షల ప్రాణాలు పుడుతున్నారు, అలాగే మరణిస్తున్నారు. వాటన్నింటికి ఎవరు ఎలా చేయగలుగుతున్నారు? అంటే యమదూతలు కూడా లక్షల్లోనే ఉంటారా? చిత్రగుప్తుడు ఒక్కడే ఇవన్నీ రాయగలుగుతున్నారా? కంప్యూటర్లో ఒక ఆఫీస్ తాలూకు డీటెయిల్స్ చేయాలంటేనే తలనొప్పి వస్తుంది. అలాంటిది ఇన్ని కోట్ల మందివి ఒకేసారి పాపాలు ఎలా నమోదు చేయగలుగుతున్నారు? ప్రదీప్ జోషి గారిని అడగండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇది మంచి ఒక విజ్ఞానపరమైనటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు భవిష్యత్ తరాలు వస్తున్నటువంటి పిల్లలకు కూడా ఈ ప్రశ్న ఏమవుతుందంటే ఒక మిస్కాన్సెప్ట్ లీడ్ చేయకుండా సనాతన ధర్మం మీద ఒక మంచి పట్టు, నమ్మకం లభిస్తుంది. ఎందుకోసమంటే ఈ ప్రశ్న అడిగిన ఎవరు అని పేరు తులసిరామ్ గారు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకోసమంటే స్వర్గము లేదు, నరకము లేదు, ఎవరు ఏమి చేయలేరు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే జీవితం అనే రకాలు చాలామంది ఉన్నారు. అలాంటి కుహనవాదులు ఉన్నారు. సో వాళ్ళు భవిష్యత్ తరాన్ని ప్రభావితం చేస్తారు ఇట్లాంటి మాటలతోటి. ఏ స్వర్గం లేదు, నరకం లేదు, తిన్నామా మంచిగా ఉన్నామా, ఫుల్ ఎంజాయ్ చేసినామా పడుకున్నామా అదే జీవితం అని కుహనవాదులు రాబోయే కాలంలో భవిష్యత్ తరాలని ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. ఎందుకోసమంటే ఇప్పటికే మన తరంలో అంటే 90sలో పుట్టి 2000 పుట్టిన పిల్లలకు ఈ సనాతన ధర్మం మీద అసలు అవగాహనే లేదు. మనకన్నా ఈ చిన్నదో మిరియాలో అవి ఇవి కషాయాలు అవి మనకన్నా కనీసం కొంచెమన్నా తెలుసు. ఇది 80sలో 90sలో పుట్టిన వాళ్ళకి కాస్త, కానీ 2000 రేంజ్లో పుట్టినటువంటి 2000 to 2010 బిట్వీన్లో పుట్టిన వాళ్ళకి ఇవి కూడా అవగాహన ఉండదు. బికాజ్ దే వోంట్ అవేర్ అబౌట్ ఇట్. పబ్జీ అంటే నాకు తెలుసు అంటారు. సో ఇవన్నీ తెలియదు అన్నమాట. అయితే ఇప్పుడు వీరు అడిగింది ఏంటంటే ఇదంతా కూడా రిలేటెడ్ టు ద మెమొరీ. అంటే ఇంత మ్యాన్ పవర్ ఇక్కడ ఉంది, దీని మేనేజ్మెంట్ ఎట్లా చేస్తుంది నేచర్. చిత్రగుప్తుడు ఒక్కడే కదా, ఒక్కడే ఎలా చేస్తున్నాడు అని అంటే దానికి మీకు విష్ణు సహస్రనామంలో ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. ఈ ఒక్క శ్లోకంలో మీకు అన్ని ఆన్సర్ దొరుకుతాయి. మనకి సంస్కృతమే రాదు. విష్ణు సహస్రం అంటే అబ్బా డింగ్ చెక్ డ్యాన్సులు అంటే మాకారీనా అంటే ఓ పోదాం. విష్ణు సహస్రం అంటే వద్దు. అంటే ఇప్పుడు మన మెకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా మన పిల్లల్ని తయారు చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో మీ పిల్లలందరినీ కూర్చోబెట్టి జాగ్రత్తగా చెప్పండి. ఇట్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్గా చెప్తాను ఇప్పుడు మీరు చెప్పేది నిదానికి. ఏకో విష్ణుర్ మహద్భూతం అని అంటారు. అంటే ఒకే విష్ణువు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ శంఖచక్ర గదాధరుడైనటువంటి విష్ణువు అనుకోకూడదు. ఇట్స్ అ ఫార్ములా. ఇది ఫార్ములా. విష్ణువు అంటే ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తి కలిగినటువంటిది. విష్ణు అంటే ఏంటి అంటే విశ్వం విష్ణుర్ వషట్కార్. విష్ణువు అంటే సర్వత్ర వ్యాప్తిత్వం కలిగినటువంటిది. వెరెవర్ మీన్స్ క్వాంటమ్ ఫిజిక్స్ తోటి లింక్ అయ్యి ఉన్నది విష్ణువు. విష్ణు అంటే ఏంటి? ఇట్స్ క్వాంటమ్ ఫిజిక్స్. అంటే ఒకదానికి సంబంధం ఉంటుంది. కార్యకారణ సంబంధాలతోటి కలిసి ఉండేది విష్ణుతత్వము. ప్రతిదీ విష్ణుతత్వం. ఒకటి జరిగిందంటే దానికి ఇంకో దగ్గర రియాక్షన్, ఒక యాక్షన్ ఇంకో రియాక్షన్. సో యాక్షన్స్కి రియాక్షన్స్ అన్నీ కూడా చేస్తూ ఈ యొక్క ప్రపంచాన్ని స్థితికారకత్వం నడిపించేది విష్ణువు యొక్క బాధ్యత. మీరు విష్ణువు అనేసరికి శరీరతత్వంలో వెళ్ళారనుకోండి, అది భక్తి తత్వంలోకి వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పేది సైంటిఫిక్లోకి రండి, ఒక బయోటెక్నాలజీ బయోలాజికల్ కిందికి రండి.
ఒక మెమొరీ వరకు రండి, సైంటిఫిక్ రండి. విష్ణు అంటే ఏదైతే సర్వత్ర పరివ్యాప్తమై ఉన్నదో అది. ఏకః ఏకో విష్ణు మహద్భూతం. మహద్భూతం, మహత్ అంటే ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారము. మనస్సు, బుద్ధి, అహంకారము, దీన్ని మహత్ అంటారు. మహద్భూతం. భూతాని పంచభూతాని యత్ర ఏకస్థ స్థితం ఇది పంచభూతం తద్భూతం అని అర్థం సంస్కృతంలో చెప్పాలి అంటేనే ఇవి అర్థమవుతాయి. సో పంచభూతాలు అంటే అన్నీ వస్తాయి, పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ వస్తాయి. ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః. ఆయన ఈ యొక్క మహత్తులో ఉండి, అంటే ప్రతి ఒక్క ప్రాణికి మహత్తు ఉంటుంది, మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, అహంకారం ఉంటుంది, ప్రతి ఒక్క ప్రాణికి ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్క ప్రాణి కూడా, అంటే ఇప్పటిదాకా ఏదైతే కేటగిరైజ్ చేసింది ఇవన్నీ ప్రాణులే కదా, అంటే పిపీలి కదా, అంటే చీమ నుంచి తీసుకొని, అణువు నుంచి తీసుకొని ఎక్కడి వరకైనా సరే. ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః. అనేకశమైనటువంటి భూతాలను ఈయన సృష్టిస్తున్నాడు, ఆయన్ని అందులోపల లీనమై ఉన్నాడు. పృథగ్భూతాన్యనేకశః. ఎలా ఉన్నాడు అంటే త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ. ఈ సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా పరివ్యాప్తం చేసి భుంక్తే విశ్వభుగవ్యేహ. ఆయన కర్మఫలాన్ని స్వీకరిస్తున్నాడు, కర్మఫలాన్ని ఇస్తున్నాడు. భుంక్తే విశ్వభుక్ అవ్యయ. అవ్యయ అంటే అర్థమైంది ఎటర్నల్, హూ ఫర్ ఎవర్, ఎప్పటికీ ఉండేటువంటి వాడు, నాశనము లేనటువంటి వాడు అని అంటున్నారు. ఇక్కడ మీరు ఒక తత్వాన్ని, ఒక నేచర్ యొక్క ఫిలాసఫీని, నేచర్ లాని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ నేనేమంటాను అంటే యు డోంట్ కమ్ ఇన్ టు ద రిలీజియన్స్ వ్యూ. దీంట్లో ఈ శ్లోకంలో ఒక తత్వం ఉంది, ఒక క్వాంటమ్ ఫిజిక్స్ సంబంధించిన తత్వం ఉంది. అంటే ఏకో విష్ణు అంటే ఒక తత్వం ఉంది, ఆ తత్వాన్ని ఒక పేరు పెట్టారు, విష్ణు అని ఒక పేరు పెట్టారు ఆ తత్వానికి. ఏకో విష్ణు అది ఎలాంటిది అంటే మహద్భూతం. మహద్భూతం అంటే అన్ని పంచప్రాణాలు, అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరం కలిగి ప్రాణం ఉన్నటువంటి ప్రతి శరీరంలోనూ మహత్తుతో కేంద్రీకరింప. మీడియం అనేది ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నేను నీతో ఫోన్లో మాట్లాడాలి, నా దగ్గర ఫోన్ ఉంది, నీ దగ్గర ఫోన్ ఉంది, మీడియం ఒకటి ఉండాలి కదా. అవును. సెల్ టవరు, ఒక మెమొరీ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మహత్తు అంటారు. సో విష్ణు మహత్ భూతం. మహత్ అనేది మెమొరీ, భూతం అనేది నువ్వు, విష్ణు అనేటువంటిది ఒక తత్వం. సో నీ ఆత్మ అనేది ఏదైతే ఉందో అది మహత్తు, నీ యొక్క అంతరంగం ఆత్మ అనేది ఏదైతే ఉందో అది మహత్తు. నీ శరీరం వేరు, ఆత్మ వేరు, అది గుర్తుపెట్టుకో. మహత్తు అనేటువంటిది ఏంటంటే అమోఘమైనటువంటిది, అది ఎప్పటికీ ఉండేది. విష్ణువు ఎప్పటికీ ఉండేటువంటి వాడు. మహత్తు విష్ణువు రెండు ఎప్పటికీ ఉంటాయి. భూతం నశిస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. సో ఈ మహత్తు అనేటువంటిది ఏంటంటే ఏకో విష్ణు మహత్ భూతం పృథక్ భూతాని అనేకశ. పృథక్ అంటే మళ్ళీ 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 ఈ యొక్క మహత్తు భూతాని అనేకశ, అనేకమైనటువంటి జన్మలను ఎత్తుతూ ఉంటుంది. దీనికి సాక్షిభూతం ఎవరు, ఎలా ఉన్నాడు అంటే ఏకో విష్ణు త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ. ఆ భూతములో ప్రతి ఒక్క పంచభూతాల్లో ఉన్నటువంటి శరీరతత్వంలో ఉన్నటువంటి ఆత్మకు త్రీన్ లోకాన్ అంటే ఆ ఆత్మకి కనెక్ట్ అయి ఉంటాడు. ఈ యొక్క నేచర్ కనెక్ట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. త్రీన్ లోకాన్ అంటే మూడు లోకాలు, ఇది ఒక్క లోకం కాదు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మూడు లోకాలు. ఈ మూడు లోకాలను త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే, వాళ్ళ కర్మని స్వీకరిస్తున్నాడు. విశ్వభుక్ ఎవరు, ఆయన ఎవరు అంటే విశ్వభుక్ అంటే ఈ సమస్తమైనటువంటి విశ్వానికి మొత్తం కూడా ఆధారభూతమైనటువంటి వాడు. అవ్యయ అని చెప్పారు. ఇది నార్మల్ వాళ్ళకి అర్థమవడం కాస్త కష్టం. ఇది క్వాంటమ్ ఫిజిక్స్, కాస్మిక్ ఎనర్జీ రిలేటెడ్ స్టడీ చేసే వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నీ శరీరం ఉంది, నీ శరీరం నీదే. నీ చిటికన వేలిని నేను గిచ్చా, నీ చిటికన వేలకు ఒక సూది పెట్టి పొడిచా, నీకు కుడి చేయలేస్తుందా లేవదా? చక్కని చేయలేస్తుందా లేవదా? దీనికి సంబంధం క్షణాల్లో ఎలా వెళ్ళిపోయింది? కెన్ యూ ఎనీవన్ డిస్క్రైబ్? చెప్పగలుగుతారంటే
ఇట్స్ ఎ న్యూరలాజికల్ ఫంక్షన్ అంటారు. అంతే కదా, న్యూరలాజికల్ ఫంక్షన్. ఈ న్యూరలాజికల్ నేను నమ్మను అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను నమ్మను అని అంటారు అనుకో కొంతమంది. అంటే ఇప్పుడు దేవుణ్ణి నేను నమ్మను అనడము, న్యూరో సైన్స్ నమ్మడం ఒకటి. ఈ దేవుడు అనేటువంటిది లేదు, మెమొరీ ఎక్కడుంది, ఏం లేదు, అసలు ఏం లేవు అనేటువంటి వాళ్ళు న్యూరో సైన్స్ నమ్మట్లు లెక్క. ఎందుకోసం అంటే ఇప్పుడు ఉదాహరణకి నీకు అదే చెయ్యి ఉంది, నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చాను నీకు, ఏది నమ్ము చేయడానికి అనస్థిషియన్ ఇంజెక్షన్ ఇచ్చా. అప్పుడు ఆ చేతిని పరా పొడుస్తున్నా, నీకు ఏమైనా అవుతుందా? అనస్థిషియన్ ఇంజెక్షన్ ఏం కాదు. ఎందుకోసం అంటే అనస్థిషియా ఇచ్చారంటే అక్కడ న్యూరో సిస్టమ్ని నమ్ చేసినామని అర్థం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది, న్యూరో సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ అని మాత్రం ఇప్పుడు ప్రూవ్ అవుతుంది కదా. అవును, న్యూరో సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ప్రూవెన్ బికాస్ ఆఫ్ అనస్థిషియా. న్యూరో సిస్టమ్ లేదు, నాకు కనిపిస్తలేదు అని అంటే నీకు ఇచ్చిన నా శరీరతత్వం అంటాడు, న్యూరోన్ ఒప్పుకోడు దాన్ని. కొంతమంది ఏమంటారంటే అంటే దైవత్వము అనే దాన్ని పూర్తి అవగాహన లేని వాళ్ళు ఉంటారంటే దైవం ఎక్కడుంది, ఇదంతా ప్రకృతి, నేచర్ అంటారు. నేను నేచరే చెప్తున్నా. హౌ న్యూరో వర్క్ అంటే సినాప్టిక్ ఫ్లెక్సెస్ ఎట్లాగైతే గనక ఇమ్మీడియట్లీ ఒక యాక్షన్కి ఒక రియాక్షన్ ఎట్లాగైతే తీసుకొస్తాయో, అలా ఒక శరీరంలో ఎట్లాగైతే న్యూరో సిస్టమ్ ఎట్లాగైతుందో, సిఎన్ఎస్ ఫిఎన్ఎస్ ఎట్లాగైతే ఉందో అట్లా ఈ సమస్తమైనటువంటి నేచర్ కూడా. అందుకోసం త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ అంటే ఈ 3 లోకాలు పరివ్యాప్తం చేసినటువంటి భూతాత్మ అంటే ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని 3 లోకాలని తన శరీరంగా భావిస్తున్నటువంటి తత్వం ఒకటి ఉంది. అంటే నువ్వు ఒక జంతువుకి ఒక దగ్గర హింసిస్తున్నావు అంటే దాని యొక్క యాక్షన్ ఇంకో చోట రియాక్షన్ గ్యారంటీ ఉంటుంది. బట్ నీ న్యూరో సైన్స్లో నీకు కొన్ని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అవుతుంది, నేచర్ విషయంలో కొన్ని ఫ్యాక్షన్ ఆఫ్ డేస్ అవుతాయి, కొన్ని ఫ్యాక్షన్ ఆఫ్ మూమెంట్స్ తీసుకుంటాయి, కొన్ని టైం తీసుకుంటాయి. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఏ రియాక్షన్, ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది. అదే చెప్పాడు, త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగవ్యయ, స్వీకరిస్తాడు, తర్వాత పృథగ్భూతాన్యనేకశ, మళ్ళీ వేరే వేరే భూతంలో పుట్టిస్తాడు. ఇదే కర్మ సిస్టమ్ ఇది. సో ఇక్కడ వరకు ఓకే, ద గాడ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, సో దెర్ ఈజ్ ఎ సమ్ న్యాచురల్ లా అనేది మనకి ఇక్కడ ఓకే అర్థమైంది. సో ఆయన అడిగిన దానికి ఏంటి, చిత్రగుప్తుడు కూడా ఈ పనులని చేస్తున్నాడా అని అడుగుతున్నాడు. సో వేర్ హీ స్టోరింగ్ ద మెమొరీ అనేది ఒకటి ఉంటుంది. ఒకటి దీంట్లో మనం ఒకటి ఏం చెప్పుకున్నాము, త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ అని ఒకటి తీసుకున్నాం. భూతాత్మ అనేది ఒక ఎలిమెంట్ తీసుకో. తర్వాత ఏంది, మహత్ అనేది ఒక ఎలిమెంట్ ఉందని చెప్పాను. మళ్ళీ ఒకసారి చూడండి, ఏకో విష్ణుర్ మహద్భూతం, మహత్ భూతం అని ఉంది. మహత్ భూతం, ప్రతి ఒక్కరి శరీరంలో మహత్తు అనేది ఒక తత్వం ఉంటుంది. అంటే ఇంటర్నల్గా మెమొరీ అనేది ఒకటి ఉంటుంది. ఇది మహత్, మనస్సు, బుద్ధి, అహంకారం. నువ్వు ఎప్పుడైతే గనక సుషుప్తి అవస్థకి వెళ్ళావో, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థకి, నువ్వు సుషుప్తి అవస్థకు వెళ్ళేసరికి నేచర్ నీకు కనెక్ట్ అవుతుంది. నేచర్ అప్పటిదాకా నీకు కనెక్ట్ అయ్యే ఉంటుంది, బట్ ఎక్స్టర్నల్గా డీప్గా వచ్చేసి నీ మెమొరీలో నుంచి నువ్వు ఏమేం చేసావు ఏం కథ అనేది ఆ రోజు మెమొరీని స్వీకరిస్తుంది. ఇది ఇంపాసిబుల్, ఎవరికి తెలుసుకోలేరు. కానీ ఇది అందుకోసం దీనికి 5 అవస్థలు ఇచ్చారు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు అని ఇచ్చారు. ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నావంటే జాగ్రత్త అవస్థలో ఉన్నావు అని అర్థం. సో నువ్వు ఒక పవర్ న్యాప్ తీసుకుంటున్నావు అంటే సుషుప్తి అవస్థ, జాగ్రత్త స్వప్నావస్థలో సుషుప్తి అవస్థ అని ఒకటి ఉంటుంది. అంటే మామూలుగా ఇట్లా కూసు కొనుక్కున్నావు అంటే అది స్వప్నావస్థ. అక్కడ నీకు ఏదైనా కళలు వస్తున్నాయి చేస్తున్నాయి అంటే స్వప్నావస్థ. ఒక మనిషికి పడుకున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఒక 30 సెకండ్స్ మూమెంట్ ఉంటుంది. 30 సెకండ్ మూమెంట్ మనిషి చనిపోతాడు యాక్చువల్లీ, నిజం చెప్పాలంటే. ఆ 30 సెకండ్ల టైము మనిషి బతికుంటాడు. ఎలా తెలుస్తుంది? అదంతే, ఆ టైం అట్టుంటుంది. దాన్ని సుషుప్తి అవస్థ అంటారు. ఆ సుషుప్తి అవస్థలో కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏంటంటే కనుక నీ మెమొరీలో ప్రతిరోజు జరుగుతుంది ఇది. నువ్వు కావాలంటే సైంటిస్ట్ని, ఎవరైనా బయోటెక్నాలజీ సైంటిస్ట్ని అడుగు, మనిషి నిద్రపోతున్న స్థితిని దాని మీద కూడా నేను చెప్పిన దాని మీద కూడా చాలామంది రీసెర్చ్ చేశారు. ఒక ఫ్రాక్షన్ సెకండ్స్లో టైం డీప్కి వెళ్ళిపోయినప్పుడు లోపల ఏం జరుగుతుందని అంటే మెమొరీ అంతా కూడా వెళ్ళిపోవడానికి ఈ యొక్క శరీరంలో నుంచి శరీర తత్వం బయటికి వెళ్తుంది. వెళ్ళి టోటల్గా యూనివర్సల్ క్వాంటమ్ ఫిజిక్స్లో యూనివర్సల్లో ఉండేదానికి
అప్పచెప్పేస్తుంది. అదే కాస్మిక్ ఎనర్జీ టోటల్గా సప్లై చేస్తూ ఉంటుంది. ఎలాగైతే సినాప్టిక్ ఫ్లెక్సెస్లో నాకు కరెంటు చూపించడం కుదరదు, అట్లా ఈ మెమొరీని ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చూపించమంటే చూడదు. ఇప్పుడు ఉదాహరణకి నీ మొబైల్ నుంచి నాకు ఒకటి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు బ్లూటూత్ ద్వారా, ఎక్కడ చూపించలేం కదా. ఇన్స్ట్రుమెంటల్లో అది ఎగ్జిస్టెడ్ అయిన తర్వాతనే అది కనిపిస్తుంది. వీ కాంట్ సీ దట్ మెమరీ. ఎక్కడ నాకు కనిపిస్తలేదు బ్లూటూత్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పి చూస్తాం మనం. ఓ సినిమా పంపిస్తావు, ఒక డేటా పంపిస్తావు, అని పంపిస్తావు. హౌ యూ విల్ ట్రాన్స్ఫర్? ఇప్పటి నుంచి నేను అమెరికా మాట్లాడుతున్నాను, అది ఎలా కన్వర్ట్ అయిపోతుంది? బైనరీ కోడ్లోనే కదా కన్వర్ట్ అయ్యేది. 0101 దాన్నే సాంఖ్యయోగం చెప్తుంది. 0 అంటే శివుడు, 1 అంటే అమ్మవారు ప్రకృతి, ఈశ్వరుడు ప్రకృతి, పురుషుడు ప్రకృతి. అంతే. సాంఖ్య ఫిలాసఫీని బేస్ చేసుకొని కంప్యూటర్ బైనరీ కోడ్ చేశారు. బైనరీ కోడ్లో వేరేమన్నా ఉంటాయా? 01 తప్ప వేరే ఏముండవు. ఈ సృష్టి మొత్తం కూడా 01 మళ్ళీ. నీకు కంప్యూటర్ బైనరీ కోడ్లో నీకు ఏదైతే అర్థమవుతుందో, నేను యూనివర్సల్ బైనరీ కోడ్ చెప్తున్నాను. యూనివర్సల్ బైనరీ కోడ్ ఈజ్ ఓన్లీ 2. ఈశ్వర ఈజ్ అ స్టాటిక్, ప్రకృతి అమ్మవారు ఈజ్ అ డైనమిక్. అమ్మవారు విల్ డూ ఎవ్రీథింగ్, ఈశ్వర విల్ సిట్ అండ్ జస్ట్ హీ విల్ వాచ్ ఎవ్రీథింగ్. ఈ క్లేశ కర్మ విపాక ఆశయ అపర మృష్ట పురుష విశేష ఈశ్వర. ఆయనకి ఎలాంటి కోపం ఉండదు, తాపం ఉండదు, ఏముండదు. జస్ట్ హీ విల్ సీ, దట్స్ ఆల్. ఈజ్ ద ఓన్లీ సాక్షిభూత. మిగతా అంతా చేసేది అమ్మవారే. అది 1 0 1. ఎట్లాగైతే బైనరీ కోడ్ ఎట్లాగైతే ఇప్పుడు పిచ్చయ్య గారు సుందర్ పిచ్చయ్య గారు గూగుల్లో సీఈఓ కదా, ఆయన ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, ద ఫ్యూచర్ ఈజ్ ఫర్ క్లౌడ్ సైన్స్ ఫ్యూచర్ అని చెప్పేశాడు ఆయన. ఫ్యూచర్ మొత్తం క్లౌడ్ సైన్సే, బెటర్ యూ ఆల్ పీపుల్ లర్న్ క్లౌడ్ అని చెప్పాడు. క్లౌడ్ సైన్స్ నేర్చుకోమని చెప్పాడు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న పెద్ద ఇదేం తెలుసా? హడూప్, బిగ్ డేటా, ఇవన్నీ కొత్తగా ఇప్పుడు ఇవవుతున్నాయి. ఏంది? డేటా స్టోరేజ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి. ఒకప్పటి డేటా స్టోరేజ్ మెమొరీ ఎంత ఉందో అంటే పెద్ద పెద్ద ఇవి ఉంటుండే, సర్వర్లు ఉంటుండే. ఇప్పుడు రాను తగ్గిపోతున్నాయి డేటా సర్వీస్. ఇంకో విషయం తెలుసా? డిఎన్ఏ అని ఒక పుస్తకం ఉంది. నేను ఇంకొకటి కూడా నేను ప్రమోట్ చేయకూడదు, బట్ ఐఎమ్ ప్రమోటింగ్ త్రూ ద సుమన్ టీవీ. తెలుగుబడి ఛానల్లో ఒక డిఎన్ఏకి సంబంధించిన ఒక వీడియో ఉంటుంది. అబ్బాయి ఎవరో బాగా చేస్తున్నాడు ఆ వీడియో. అది కావాలంటే మీరు చూడండి. తులసిరామ్ గారు, మిగతా ప్రేక్షకులందరూ ఈ వీడియో చూడండి. డిఎన్ఏ యొక్క గొప్పతనం ఏం చెప్తారంటే, మనిషి శరీరంలో ఉండేటువంటి ఒకే ఒక సెల్ బాడీలో ఎంత మెమొరీ దాపెట్టొచ్చో చెప్పారు. అద్భుతమైన మెమొరీ, ఎన్నో గిగాబైట్స్ ఒక సెల్ బాడీలో మాత్రమే. మనిషి శరీరం అంత కాదు, శరీరంలో ఉండే ఒక చిన్న కణంలో ఉండేటువంటి డిఎన్ఏలో ఉండేటువంటి మెమొరీ ఏంది అనేది అక్కడ క్లియర్గా చెప్పారు. దానికి నేను అది వీడియో విన్న తర్వాత మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను. దాంట్లో అంటారు మెమొరీ ఎంత, ఒక సెల్ బాడీ మెమొరీ ఎంత అయిందనేది పెళ్లి సమయంలో ఒక మంత్రంలో వస్తుంది. ఇది కన్యాదానం చేసేటప్పుడు అంటారు, ఏకైకం యవం అంటే ఒక్కొక్క బియ్యపు గింజని దాని పక్కనే పెడుతూ బ్రహ్మలోకం వరకు ఎక్కడైతే పెడతామో అప్పటి వరకు ఆ రాశి పర్యంతము నువ్వు బ్రహ్మలోకంలో నివసించుగాక అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది. అంటే అక్కడ దాకా పెట్టి మళ్ళీ ఒక్కొక్కటి జరిపితే ఎంత టైం పడుతుందో అంత టైం వరకు నువ్వు బ్రహ్మలోకంలో ఉంటావు ఈ కన్యాదానం చేయటం వల్ల అని అంటారు. సో పూర్వకాలము మెమొరీని ఆ విధంగా కౌంట్ చేసేవాళ్ళు. ఒక డిఎన్ఏలకు సంబంధించిన మెమొరీ అంత మెమొరీ ఉంటుంది. అంటే అన్ని రోజుల మెమొరీకి సేవ్ చేసుకోవచ్చు. ఏది? ఒక మనిషి శరీరంలో ఉండేటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి ఒక కణంలో ఉండేటువంటి మెమొరీ గురించి మాట్లాడారు ఇప్పటిదాకా. అదే ఒక మొత్తం మనిషి శరీరం తీసుకో, అందులోపల ఆయన చెప్పింది కాకుండా నేను మళ్ళీ డిఎన్ఏ అని ఒక పుస్తకం కూడా చదివాను. నేను నోబెల్ అవార్డు వచ్చిన పుస్తకం చదివితేనే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సమస్తమైనటువంటి యూనివర్స్ మొత్తం కూడా ఈ ప్రపంచం యొక్క ఏ పువ్వుకు సంబంధించి, ఏ చెట్టుకు సంబంధించి, ఒక పుల్లకు సంబంధించి ప్రతిదీ అంటే చెట్టు, పుట్ట, మనిషి, జంతువు, కణం అన్నీ కూడా కలిపి ఒక మనిషి శరీరంలో ఉండే ఒక పిడికెడు సెల్ మెమొరీస్లో దాడిపోతాయి అంతే. ఓకే. అంటే ఒక మనిషి శరీరంలో, ఒక మస్తిష్కంలో ఉండేటువంటి మెమొరీ ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ విశ్వం కన్నా గొప్ప మెమొరీ మనిషికి ఉంది. అది కేవలం మనిషికే. అంతటి మెమొరీ ద్వారా ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని చాలా సింపుల్గా ఈ యొక్క విశ్వము యూనివర్సల్
లా నడిపిస్తుంది. దాంట్లో గుప్తుడు, చిత్రగుప్తుడు, యమదూతలు ఇవన్నీ కూడా నువ్వు మెటీరియల్గా థింక్ చేసుకుంటే నువ్వు మిస్కాన్సెప్ట్లో పడిపోతావు. మెటీరియల్గా థింక్ చేసుకుంటే యమదూతలు అంటే ఇద్దరు ఉంటారు, ఇవేంది శూలాలు పట్టుకుంటారు, అలా పండ్లు ఇట్లుంటాయి, కూరలు ఇట్లుంటాయి, అవన్నీ నువ్వు ఇమాజినేషన్ చేసుకున్నావంటే నువ్వు మిస్కాన్సెప్ట్లో పడిపోయినట్టే. అలా స్టాఫ్ అంత ఎక్కువ ఉంటుంది, అలా భోజనాలు ఎక్కువ ఉంటాయి, అలా అకామిడేషన్ ఎక్కువ ఉంటుంది, ఈ ఆలోచనకి వెళ్ళిపోతాం. ఓకే, ఇట్స్ అ సింపుల్ యూనివర్సల్ ఫార్ములా, అది క్వాంటమ్ ఫిజిక్స్ ఫార్ములా. అది ఈ సోల్ ఇప్పుడు బయటకు రావాలి అని అంటే నేచర్ వచ్చేస్తే సోల్ తీసుకొని వెళ్ళిపోతుంది అంతే. నేను అది కూడా నీకు లాస్ట్ టైం చెప్పాను, ద సోల్ విల్ బి ఇంతే చిన్నగా ఉంటారు, లిల్లీ పుట్స్ లాగా ఇంతే ఉంటుంది. ఆత్మ కూడా అంగుష్ట మాత్ర పరిమాణంలోనే ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోతుంది, కథం. 3 లోకాన్ వ్యాప్య అని చెప్పాం కదా, దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 3 లోకాలు, భూలోకం, భువర్లోకం, స్వర్లోకం. ఇందులోపలనే నరకలోకం వస్తుంది. ఈ నరకలోకంలో శిక్షలు అనుభవించాలి. శిక్షలు అనుభవించాలంటే ఏంది? ఏ పాపమైతే నువ్వు అత్యంత ఘోరంగా చేసావో, ఏ పాపము అత్యంత ఘోరంగా చేసావో ఆ పాపాలకు అక్కడ శిక్ష ఉంటుంది. ఏ పాపాలైతే గనక నువ్వు శరీరంతో చేసిన పాపాలకు శరీరంతో అక్కడ శిక్ష, మనస్సుతో చేసిన పాపాలకి మాత్రం మళ్ళీ జన్మెత్తాలి, శిక్ష అనుభవించాల్సిందే. అంటే కన్న తల్లిని నిందించావు, దానికి నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో కుక్కై పుడతావు. పరభార్య సంయోగం చేసావు, దానికి అక్కడ శిక్ష ఇస్తారు. మళ్ళీ అదే ఇంట్లో వాడింట్లోనే నువ్వు ఎవరికైతే మోసం చేసావో వాడింట్లో నేను కుక్కని చేసి పెట్టేస్తాను. వాడు కొడతాడు, నేను భరిస్తావు. వాడు ఎంగిలి కూడు పెడతాడు, తింటావు. ఎవరు? ఆ సోల్ తింటుంది, ఆ శరీరం తినదు. మళ్ళీ అది గుర్తుపెట్టుకో. ఓకే, ఆ సోల్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. శరీరం అంటే మళ్ళీ మిస్కాంట్లో పడిపెట్టే. ఇందాక చెప్పాను కదా, అనస్థీషియా ఇచ్చినప్పుడు శరీరం అయితే నిజమైతే కనుక అనస్థీషియా ఇచ్చినప్పుడు కూడా ప్రాణం నొప్పి కావాలనే మరి లేదే. అనస్థీషియా ఎఫెక్ట్ పోయిన తర్వాత నొప్పి వస్తుంది. నొప్పి ఎవరికి వస్తుంది? శరీరానికి వస్తుందా, లోపల ఉండేటువంటి ఆత్మకు వస్తుందా? క్లియర్గా చెప్తున్నా. నీ శరీరము, నువ్వు నాగరాజు అనే ఒక వ్యక్తి, నీ చేతికి ఒక గాయం అయ్యింది, నేను నీకు కుట్లు వేయాలి. గాయమైంది, కుట్లు వేయాలి. నేను నీకు అనస్థీషియా ఇచ్చా, కుట్లేసా. నేను అనస్థీషియా ఇవ్వకుండా నీకు కుట్లేస్తే ఎట్లా ఉంటుంది? పెయిన్ ఉంటుంది, గట్టిగా అరుస్తావు. అనస్థీషియా ఇచ్చి నీకు కుట్లేసా. సో అనస్థీషియా ఇచ్చకముందు పెయిన్ ఉంది, ఇచ్చిన తర్వాత పెయిన్ లేదు. సో హూ ఈజ్ ఎంజాయింగ్ ద పెయిన్? ఎవరు పెయిన్ని అనుభవిస్తున్నారు చెప్పు? ఎక్స్పీరియన్సింగ్ పెయిన్. నువ్వు ఒక సుఖాన్ని అనుభవిస్తున్నావు, ఒక మంచి కమ్మటి మామిడి పండు తింటున్నావు, నాలుగుతో తిన్నా, అది మామిడి పండు తీసుకెళ్ళి చర్మం మీద వేయు, టేస్ట్ వస్తుందా? ఎందుకు వస్తుంది సార్? నాలుక మీద వేస్తేనే టేస్ట్ వస్తుంది. అది కూడా ఒక ఇంద్రియమే కదా. కళ్ళు మూసుకొని ఒక శ్రావ్యమైన సంగీతం వింటున్నావు, బాగుంది. కళ్ళు తెరిచి ఒక అందమైన వస్తువుని చూస్తున్నావు, ఎంజాయ్ చేస్తుంది. పంచభూతాల ద్వారా ఎంజాయ్ చేసేది ఎవరు? సోల్. అది మహత్తు. మహత్తు ఎంజాయ్ చేస్తుంది కానీ ఎంజాయ్ చేయదు, అది కూడా మళ్ళీ ఉంటుంది. అంటే నీళ్ళల్లో వేసిన నూటి చుక్కలాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతుంది. ఇది నా శరీరం నేను ఎంజాయ్ చేస్తున్నా అని సోల్ ఫీల్ అవుతుంది. బట్ సోల్ నెవర్ గెట్ ఎనీథింగ్. దానికి ఎట్లాంటి క్లేశం ఉండదు, ఏముండదు. సోల్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్. బట్ ఈ సోల్కి మహత్ అనేది ఒక మెమొరీ ఉంటుంది చూడు, ఆ మెమొరీ షుడ్ బి క్యారీ అండ్ ఆ ఫలితాన్ని మొత్తం కూడా క్లియర్ చేసుకొని మళ్ళీ జన్మలెత్తుకుంటూ వస్తుంది. ఇదే నేచర్కి సంబంధించి అద్భుతమైనటువంటి లా ఇది. దాన్ని ఋషులు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పతంజలి యోగ సూత్రంలో ద్వారా. నువ్వు నీ సోల్ ఏదైతే ఉందో తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. నిన్ను నువ్వు చూడు, నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో. అప్పుడు ఆత్మ పరమాత్మ ఐక్యం, నువ్వు బ్రహ్మ. అప్పటి వరకు నువ్వు ఆత్మ గురించి తన గురించి తాను తెలుసుకుంటే పరమాత్మ. అర్థమవుతుందా? ఇది చాలా దీనిగా ఉంటుందన్నమాట. సో ఈ ఆత్మ ఏంటంటే కనుక చేసినటువంటి కర్మని డివైడ్ చేస్తారు. శారీరక కర్మలు, మానసిక కర్మలు, వాక్కు కర్మలు. నువ్వు వాక్కుతో ఏవైతే చేసావో వాక్కు 3 రకాలైన కర్మలు ఉంటాయి. వాక్, కాయ, మనోకర్మలు. భగవద్గీతలో 17వ అధ్యాయంలో వస్తుంది. ఈ 17వ అధ్యాయంలో ఇది అందరూ చదవండి. భగవద్గీత మీ పిల్లలకు 17వ అధ్యాయం చదివించండి. సో మూర్తిత్రయ విభాగ యోగం అని ఒకటి వస్తుందన్నమాట, దాంట్లో చదవండి. సత్వరజస్తమో గుణాలు ఏంటి,
కేటగిరీస్ ఎలా చేస్తారు, ఈ విశ్వం ఎలా కేటగిరైజ్ చేయబడింది, కంప్లీట్గా భగవద్గీతలో బాగా చెప్పారు. అది నువ్వు మళ్ళీ నేను ఒకటి చెప్తా, మిస్కాన్సెప్ట్లో పడకు, ఒక భక్తి ఈ దీంట్లో పడకు. నువ్వు దైవం అనేది ఒక మెటీరియల్గా థింక్ చేయకుండా వదిలేసేయి. నేచర్ అయితే నువ్వు నీ కంటితో చూస్తున్న నేచర్ అయితే ఇట్స్ లైవ్ ఎవిడెన్స్ కదా, నువ్వు లైవ్ ఎవిడెన్స్గానే పర్సీవ్ చేయి. దెన్ నీకు రైట్ ప్రాపర్ నాలెడ్జ్ వస్తుంది. ఇల్యూషన్ వద్దు. ఎక్కడైనా సరే భగవతత్వం ఇల్యూషన్లో లేదు. ఇల్యూషన్లో పెట్టేది అది భగవతత్వం కాదు. ద రైట్ ప్రాపర్ నాలెడ్జ్ ఇచ్చేదే భగవతత్వం. ఆ రైట్ ప్రాపర్ నాలెడ్జ్ నువ్వు పర్సీవ్ చేయగలగాలి. దెర్ ఈజ్ ద రైట్ ప్రాపర్ నాలెడ్జ్, బట్ యూ షుడ్ హ్యావ్ టు పర్సీవ్ దట్. సో ఈ నేచర్లో జరిగేటువంటి ప్రతి కర్మ, ప్రతి ప్రాణి, ప్రతి దానికి సంబంధించి ఒక క్వాంటమ్ ఫిజిక్స్, ఎందుకోసమంటే అది మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంది. ప్రతి మూమెంట్ మెమొరీలో స్టోర్ అయిపోతూనే ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక విషయం అనుకొని నువ్వు మాట్లాడడానికి నువ్వు ఎంత టైం తీసుకుంటున్నావు ఒక వర్డ్ని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు నేను ఇంత విషయం మాట్లాడుతున్నాను అంటే నా మెమొరీలో ఆ వర్డ్స్ టక ఫామ్ అయిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి. దాని తగ్గగానే నా బాడీ యాక్టివ్ చేస్తుంది. ఎన్ని రకాల ఫంక్షన్స్ జరుగుతున్నాయి. అవును, ఈ ఫంక్షన్స్ అని నువ్వు డిటర్మిన్ చేయాలంటే నీ జీవితకాలం సరిపోతుంది. ఒక మనిషి ఒక నిమిషం పాటు ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఇచ్చాడు, దీన్ని డిటర్మిన్ చేయాలంటే నీకు కొన్ని పుస్తకాలు సరిపోతాయి, ఇవి సరిపోవు కదా. నేను గట్టిగా ఒక బాల్ ఇసిరేసా, నువ్వు దాన్ని క్యాచ్ పెట్టు, సో దాని స్పీడ్, రేషియో ఇవన్నీ కూడా నువ్వు క్యాలిక్యులేషన్ తీస్తే ఇంత పెద్ద బుక్ అవుతుంది. ఆ బాల్ ఎక్కడి నుంచి ఎంతవరకు వెనక లాగాడు, ఎంతవరకు వేసాడు, అది ఎంత స్పీడ్లో వచ్చింది, నేను ఎంతవరకు పట్టుకునేటప్పుడు నేను ఎంత ఇది అన్నాను, ఇవన్నీ వస్తాయా? సో ఇఫ్ యూ గో టు డీప్ దెర్ ఈజ్ ఎ బిగ్. అందుకోసమే విష్ణు సహస్రాలు చెప్పారు భగవతత్వాన్ని. అణుర్ బృహత్ కృష స్థూల గుణభృన్ నిర్గుణో మహా. అంటే నువ్వు అణువులో ఉంది అనుకుంటే నీకు అణువులో భగవతత్వం తెలిసిపోతుంది. బృహత్తులో ఉందన్నావా, బృహత్తులో నీకు దొరికిపోతుంది. బృహత్ అంటే నువ్వు ఎంతవరకు రీసెర్చ్ చేయి నీకు అంత దాకా ఉండిపోతుంది. అణుర్ బృహత్ కృష, సన్నం అనుకుంటావా, ఇంతే అయిపోతుంది. అంటే నీకు ఎలా కావాలన్నా భగవతత్వం నీకు అలా కనిపిస్తుంది. అందుకోసం కృష్ణుడు ఏం చెప్పాడు అంటే, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం. నువ్వు నన్ను ఎలా కొలిస్తే నిన్ను అలా నేను పలకరిస్తా, ఎలా అన్నా నన్ను కొలువు, నేను అలా పలకరిస్తా. కానీ లాస్ట్కి ఏం చెప్పాడు తెలుసా? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. లాస్ట్ శ్లోకం ఇదే చెప్పాడు భగవద్గీతలో. నువ్వు ఈ మధ్య నాకు ఏదో శంకర్ అని ఒక డైరెక్టర్ గురించి అడిగావు చూడు. అవును, అతను మహాబుద్ధిమంతుడైన, అపరిచితుడు సినిమా చేయడానికి ఆయన గరుడ పురాణం అంతా చదివాడు, ఆయన రీసెర్చ్ చేశాడు ఆయన బాగా. అందుకోసమే ఆయన కళాకర్త అని చెప్పాను. ఈజ్ ద థింక్ డిఫరెన్స్. ఒక సైంటిస్ట్ లాగా థింక్ చేస్తాడు. ఏదన్నా ప్రేక్షకులకి ఇవ్వాలి అని అంటే ద పర్ఫెక్ట్గానే ఇస్తాడు ఆయన, ఏదో ఇల్యూషన్లో ఇవ్వడు అతను. అందుకోసం అతనికి అంత మంచి పేరు వచ్చింది. అందులోపల ఒక శ్లోకం అనిపిస్తాడు. నాకు అప్పటిదాకా నిజంగా చెప్పాలంటే నేను అపరిచితుడు సినిమా చూసేంత వరకు ఆ శ్లోకం ఏందో నాకు తెలియదు. నేను భగవద్గీత ఎన్నోసార్లు చదివినా కానీ ఆ శ్లోకాన్ని నేను పర్సీవ్ చేయలేకపోయినా. వాడు అంటాడు, ఇది చంపేటప్పుడు అపరిచితుల క్యారెక్టరు ఆ జలగల పురుగులు వేసుకుంటూ ఏమంటాడంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అంటాడు. అంటే అది మామూలు వాళ్ళకి అర్థం కాదు, సాంస్క్రిట్ తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది. నేను ఇమీడియట్లీ వెళ్ళి భగవద్గీతలో శ్లోకం తీస్తే కృష్ణుడు ఒకటే చెప్పాడు, ఇఫ్ యూ వాంట్ టు మీ, ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ మీ, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ విత్ మీ, ఇఫ్ యూ వాంట్ లిబరేషన్, దెన్ యూ షుడ్ లీవ్ ఆల్ ధర్మాస్. సర్వధర్మాన్ని అన్నీ వదిలే. సర్వధర్మాలంటే ఏంది? పంచ జ్ఞానేంద్రియాల కంటే నీ శరీర ధర్మాన్ని కూడా నువ్వు వదిలేయాలి. అంటే నాకు ఇది చూస్తే ఆనందం, ఈ పని చేస్తే నాకు సంతోషం, నాకు ఇది తింటే బాగుంటుంది, ఇవన్నీ కూడా ధర్మాలే. అంటే శరీర ధర్మం. నాలుకకు ఒక ధర్మం ఉంటుంది, కంటికి ఒక ధర్మం ఉంటుంది, చర్మానికి ఒక ధర్మం ఉంటుంది. సర్వధర్మాన్ అంటే ఇది. ఇంకొకటి కూడా ఉంటుంది, ఇతరులు ఏవైతే కనుక నిన్ను మిస్కాన్సెప్ట్లు లీడ్ చేసి మళ్ళీ నిన్ను శరీరతత్వం వైపు, ఇంద్రియాల వైపు తీసుకెళ్ళి, భోగాల వైపు తీసుకెళ్ళేటువంటి ధర్మాలు ఉంటాయి కదా, వాటిని కూడా పరిత్యజ్య. ఒక్క హైందవ ధర్మం తప్ప మిగతా అన్ని ధర్మాలు కూడా నిన్ను శరీరతత్వం వైపు లాక్కొని పోయేటి. ఒక్క హైందవ తత్వం మాత్రం ఎటర్నల్ సోల్, పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఒక హైందవ ధర్మం మాత్రమే. అందుకోసమే కృష్ణుడు చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో. నేను నీ యొక్క సన్మమైన పాపల నుంచి మోక్షయిష్యామి మా శుచ. ఏడవకు, బాధపడకు, నేనున్నా అని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ అది ఎప్పుడు చెప్పాడు? ఫస్టే చెప్పలే.
భగవద్గీతలో ఉండే 700 శ్లోకాల్లో అది మొదలే చెప్పొచ్చు కదా, మొదలే చెప్పలే. 658 శ్లోకాల తర్వాత 59వ శ్లోకంలో చెప్పాడు ఆయన. 659వ శ్లోకంలో చెప్పాడు. ఏమని? ఈ శ్లోకం చెప్పాడు. 659 యొక్క ఫిలాసఫీ నువ్వు కనుక్కో చెప్తా, అది కూడా ఉంటుంది. ఈ యూనివర్సల్ మొత్తం కూడా డిజైన్ మొత్తం 659లోనే ఉంటుంది. అది కూడా నువ్వు కనుక్కో, ఫిజిక్స్లో వస్తుంది. ఇది కూడా ఒక పువ్వు ఎలా ఇది ఉంటూ పెడుతుంది, ఒక మనిషి ముఖం ఎలా ఉంటుంది, చెవులు ఎలా ఉంటాయి, దానికి సపరేట్ వీడియో చేద్దాం సార్. దానికి సంబంధించి తెలుగుబడులు మా అబ్బాయి బాగా చేశాడు, తెలుగుబడి వీడియోలు చేశాడు. బాగుంటాయి వీడియోస్, తెలుగుబడిలో వీడియోస్ చాలా బాగుంటాయి. అంటే ఈ దాని ఏమో అంటారు, ఏదో రింగ్ అని ఏదో అంటారు, నేను మర్చిపోయాను. గోల్డెన్ ఫార్ములా అని, గోల్డెన్ రింగ్ ఏదో అంటారు. సో ఈ మధ్య కాలంలో చేశాను. అది మీరు రాయండి, కామెంట్లో రాయండి, చూస్తాను, నాకు గుర్తుకు రావట్లేదు అది. సో దెర్ ఈజ్ ఎ యూనివర్సల్ ఫార్ములా, ఒక ఫిలాసఫీ ఉంది. ఇప్పుడు అట్లా అంటే ఒకే దేశంలో ఒకే రాజ్యంలో రాముడున్న సమయంలో కూడా రాముడిని దూషించిన వాడు ఉన్నాడు. కృష్ణుడు పుట్టినప్పుడు కూడా నేనే కృష్ణుడు అన్నవాడు కూడా ఉన్నాడు. యూనివర్సల్ ఏం చేస్తుందంటే పాజిటివ్ని 40%, 60%, నెగిటివ్ 40% క్రియేట్ చేస్తుంది. కేవలం ఒక సత్యయుగం తప్ప 3 యుగాల్లో కూడా సత్వరజస్తమో గుణాలు బ్యాలెన్స్ అవుతూనే ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవడమే తత్వం. తత్వం అంటేనే అది. ఆ తత్వాన్ని అర్థం చేసుకోకుండా, పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం ఎప్పుడు ఒక జడ్జిమెంట్కి రాకూడదు. సో నరకము ఉంది, స్వర్గము ఉంది, కర్మ ఉంది, కర్మ అనుభవించాల్సిందే. ఆ కర్మను అనుభవించేటప్పుడు దానికి కేటగిరీస్లు ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇది అంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎంత ఆటోమేటిక్ అని అంటే అమ్మవారి యొక్క క్రీగంటి చూపి ఇలా పడి లోపల మొత్తం కూడా మనకు కొన్ని కోటి జన్మలు ఎత్తేస్తాం మనం. మన కోటి అంటే మనం 1,00,000 కోట్ల జన్మలు ఎత్తుతాం ఆ లోపల. అంటే ఆ లోపల కోటి బ్రహ్మలు పుట్టేస్తారు, కోటి విష్ణువులు పుడతారు. శ్రీమద్ భాగవతం చెప్పారు, ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద యూనివర్సల్ రిసోర్సెస్ జస్ట్ గో త్రూ శ్రీమద్ భాగవతం. తర్వాత లేదంటే దేవి భాగవతం, బ్రహ్మాండ పురాణం ఉంది, అగ్ని పురాణం ఉంది. ఆ పురాణాల్లో వీటికి సంబంధించి తత్వాలు క్లియర్గా చెప్పారు. ఈ మధ్య జానకిరామన్ ఒక పిల్లాడు చాలా బాగా చేస్తున్నాడు, 7 డైమెన్షన్ 12 డైమెన్షన్ కూడా చాలా బాగా. అంటే నాకు తెలియని విషయాలు కూడా నేను కూడా యూట్యూబ్ ద్వారా కొన్ని తెలుసుకుంటున్నా. నేను ఏదైనా ఓపెన్గా చెప్తా, నేనే సర్వజ్ఞుని నేను ఎప్పుడు ఒప్పుకోను. అబ్బాయి బాగా చేస్తాడు, యూట్యూబ్ తెలుగు బడి వాళ్ళు బాగా చేస్తున్నారు. మన సుమన్ టీవీలో కూడా ఒక ఆయన ఆయుర్వేదిక్ ఆయన వస్తాడు, ఆయన కూడా చాలా బాగా చెప్తున్నారు. సో అంటే నువ్వు నీ జీవితం ఎలా ఉండాలంటే తుమ్మెదలాగా ఉండాలి. నువ్వు ప్రతి పువ్వులు తుమ్మెద ఇంతే తేనె పరిగ్రహించడానికి కొన్ని వేల మైళ్ళు తిరిగి ఎన్నో వేల పుష్పాల మీద వాలి అది తేనెని, మకరందాన్ని గ్రహించి తేనె తయారు చేస్తుంది. అట్లా నీకు తత్వం రావాలంటే నువ్వు ప్రతి ఒక్కరిలోనూ పాజిటివ్ని చూడాలి, ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానం ఏముంది అనేది పర్సీవ్ చేయాలి. అందరిలో నువ్వు నెగిటివ్ చూసావు అనుకో, నువ్వు నెగిటివ్ అయిపోతావు. అందరిలో పాజిటివ్ చూసావు అనుకో, నువ్వు పాజిటివ్ అయిపోతావు. అండ్ ఎవరిని కూడా చూసి అయ్యో పాప మనకు వాడి కర్మ నీకు అంటుకుంటుంది. వాళ్ళ కర్మని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అంతే. యూ డోంట్ టెల్ అయ్యో పాపం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు. ఆయన ఏదైతే అడిగారో దానికి ఆన్సర్ అయితే లాస్ట్లో చెప్పారు మీరు. అమ్మవారు ఎలా కనుసైగా ఎలా చేసేటప్పటికే 1,00,000 కోట్ల విష్ణువుల జన్మలు ఎత్తుతారు అని చెప్పేసి అన్నారు. మంచి ఆన్సర్. చూద్దాం వాళ్ళు సాటిస్ఫై అవుతారు అంటే అడిగిన అతను ఏం చేస్తారో, మెయిల్ పెడతారో లేదో చూద్దాం. కానీ ఇమీడియట్లీ ఈ వీడియో నాకు తెలిసి అర్థం కాదు, ఎందుకోసం అవన్నీ అర్థం కాదు. ఎందుకంటే కాన్సెప్ట్స్ అంతా మొత్తం చూసిన తర్వాత మీరు ఎక్కడో చివరిలో చెప్పారు, ఆ కాన్సెప్ట్ మొత్తం అర్థం చేసుకొని మళ్ళీ ఒకసారి చూసిన తర్వాత కానీ చూస్తే కానీ అర్థం కాదు. బికాస్ చెప్పారు దానికి. నేను ఈ కాన్సెప్ట్ చెప్పడానికి నేను ఎన్నో ఏళ్ల పరిశ్రమ చేసి ఎంతో ధ్యానం చేస్తే తప్ప ఈ కాన్సెప్ట్ నేను ఇలా చెప్పడానికి రాదు. అనర్గళంగా అమ్మవారి అనుగ్రహం ఉండి ఆ ధ్యానంలో అమ్మవారి తత్వాన్ని చెప్తేనే వస్తుంది. అది గుర్తుపెట్టుకో. అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఇది కట్టే, పనికిరాని కట్టే. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు.